నమస్తే అండి. నేను డాక్టర్ కావ్య. ఏలూరు రోడ్లో ఆర్సీఎం చర్చ్ పక్కన ఉషోదయాకి మధ్యలో ఉన్న ఆర్సీఎం కాంప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి మన క్లినిక్. ఇవాళ నేను మీకు ఇంట్రొడ్యూస్ చేసే ఒక కొత్త ట్రీట్మెంట్ ఏంటి అంటే టాపికల్ ఫ్లోరైడ్ అప్లికేషన్. అంటే ఏం లేదండి, మనము నార్మల్గా పళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయి. ఆ స్ట్రెంగ్త్కి ఎక్స్టర్నల్గా మనం సపోర్టివ్గా ఒక చిన్న ఫ్లోరైడ్ లేయర్ యాడ్ చేస్తున్నాం. ఓకే, అది మనం చిన్నపిల్లలకైనా చేసుకోవచ్చు, పెద్దవాళ్ళకైనా చేసుకోవచ్చు అండి. ఎవరైతే ఎక్కువ నా టూత్ పాడైపోతున్నాయి, నేను జాగ్రత్తగా ఉంచుకోవాలి, నేను మెయింటైన్ చేసుకోలేకపోతున్నాను అనుకున్న వాళ్ళు పెద్దవాళ్ళైనా చేసుకోవచ్చు. మా పిల్లలు ఎక్కువ షుగర్స్కి ఎక్స్పోజ్ అవుతున్నారు, మేము మెయింటైన్ చేయలేకపోతున్నాము అన్నవాళ్ళు పిల్లలు కూడా చేసుకోవచ్చు. లేదా ఆల్రెడీ క్యావిటీస్ ఫామ్ అయిపోయి ఫర్దర్గా ఇంకా మాకు పాడవ్వకూడదు, ఇంకా ఎక్కువ పాడవ్వకూడదు అన్న వాళ్ళు కూడా మళ్ళీ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఒక్కసారి క్యావిటీ ఫామ్ అయింది, దాన్ని ఫిల్లింగ్ పెట్టించుకున్నాము అన్నా కూడా మళ్ళీ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అదే పనికి. అందుకని ఇది ఒక ప్రొసీజర్, సింపుల్ ప్రొసీజర్ అండి. అందుకని నేను చూపించాలని ఇప్పుడు చేస్తున్నాను ఈ వీడియో. ఇప్పుడు మీరు చూసినట్టు జస్ట్ ఆ ట్రేస్ ఉంటే డిస్పోజబుల్ ట్రేస్, దానిలో ఏదైతే ఆ బాటిల్లో ఉందో చూసారు కదా, అది జస్ట్ ఆ జెల్ ఆ ట్రేస్లో వేస్తాము. ఆ పిల్లలకి నోట్లో ఉమ్ము లేకుండా డ్రై చేసేస్తే అది పెట్టేస్తాము ట్రే. ఆ తర్వాత 5 minutes వాళ్ళ ఇష్టం, దే కెన్ ప్లే, దే కెన్ సిట్ దేర్, ఏదైనా వాళ్ళ ఇష్టం. కొంచెం వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండేటట్టు చూసుకుంటే వాళ్ళకి కొంచెం నోరు తెలిసి ఉండటం వల్ల ఉమ్ము వస్తుంది తప్ప వేరే ఏ ప్రాబ్లం ఉండదండి. మంట రావడమో లేకపోతే టేస్ట్ బాగాలేకపోవటమో అట్లా వేరే ఏ ప్రాబ్లం ఉండదు. వాళ్ళు హ్యాపీగా దే కెన్ ఎంజాయ్ దే టైం, అది ప్రాబ్లం లేదు. పెద్దవాళ్ళకైనా అంతే, ఎవరికైనా అంతే. ట్రేస్ కొంచెం పెద్దగా ఉంటే కొంచెం ఎక్కువ పట్టిద్ది అంతే తప్ప వేరే ప్రాబ్లం ఏమి ఉండదు, ఎవరికైనా ఒకటే. జస్ట్ 5 minutes వీ కెన్ స్పెండ్ ఫర్ దాట్. దాని తర్వాత ఏంటంటే జస్ట్ అది రిమూవ్ చేసేస్తాం. ఎక్సెస్ ఏదన్నా ఉంది అంటే తీసేస్తాం, అంతే. సింపుల్ ప్రొసీజర్ అండి, కానీ దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనం ఎక్కువ షుగర్స్కి ఎక్స్పోజ్ అయినా, జంక్ ఫుడ్కి ఎక్స్పోజ్ అవుతున్నా, లేకపోతే ఏదైనా మనం కేర్ తీసుకోవాలి. ఎందుకంటే మాకు రెగ్యులర్గా ఇన్ని ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్లో నాకు ఎదురయ్యే ఒకటే ఒక క్వశ్చన్ ఏంటి అంటే మేము ఎలా మెయింటైన్ చేసుకోవాలి. దానికి ఆన్సర్ ఇదండి. మనం అన్ని రెగ్యులర్ మెయింటెనెన్స్తో పాటు బ్రషింగ్ అన్నిటితో పాటు ఇది కూడా యాడ్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.